ఈ తపస్సు కాలంలో మనము ధ్యానించినటువంటి అంశాలు పర్వతముల గురించి, అంటే కొండలను గురించి ధ్యానించాం. మొట్టమొదటి ధ్యానించిన కొండ ఏంటి? మోరియా కొండ. ఆ కొండ మీద ఎవరి అనుభవాన్ని మనం పంచుకున్నాం? రెండవది సీనాయి పర్వతం. ఎవరి అనుభవాన్ని మనం పంచుకున్నాం? మోషే గారి అనుభవాన్ని మనము ధ్యానించుకున్నాం. తర్వాత ఇంకో కొండ అరారాతు కొండ. ఎవరి అనుభవాన్ని అక్కడ మనం పంచుకున్నాం? నోవాహు గారి అనుభవాన్ని మనము ధ్యానించుకున్నాం. తర్వాత ఈ కొండ కర్మెల్ కొండ. ఈ కర్మెల్ కొండ ఎవరి అనుభవాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం? ఏలియా ప్రవక్త యొక్క అనుభవాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. కర్మెల్ కొండ దగ్గర ఏలియా అగ్నిని దింపడానికి చేసినటువంటి ప్రయత్నాలు మనము మూడవ భాగంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ధ్యానాంశంలో అగ్నిని దింపటానికి, ఆకాశం నుండి అగ్నిని దింపటానికి ఆయన పాటించినటువంటి పద్ధతులలో మొట్టమొదటిది ఏంటిది? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం తీయమ్మా. 18వ అధ్యాయము 30వ వచనం. అందరిని కూడా దగ్గరికి పిలిచి సమాధానపరిచాడు. రెండవది ఏం చేశాడు? బలిపీఠమును మరమ్మత్తు చేయించాడు. పడిపోయినటువంటి, శిథిలమైపోయినటువంటి, పడద్రోయబడినటువంటి ఆ యొక్క బలిపీఠమును మరమ్మత్తు చేయించాడు. తర్వాత ఇశ్రాయేలు అనేటువంటి పేరును ఏం చేశాడమ్మా? పేరు పెట్టాడు. తర్వాత ఏం చేశాడు? 12 రాళ్లను ప్రోగు చేసి బలిపీఠమును నిర్మించాడు. తర్వాత ఏం చేశాడు? ఖందకమును త్రవ్వాడు. 32వ వచనంలో కదా, ఖందకాన్ని త్రవ్వాడు. పోయిన వారం కూడా మనం ఖందకం గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత వచనంలో ఏం చేశాడమ్మా? 33వ వచనంలో ఆ ఎద్దును వధించి ఆ మాంసమును పేర్చాడు. పేర్చిన తర్వాత చేసినటువంటి పని తర్వాత వచనం చదవమ్మా. 34వ వచనం. అటు తరువాత 4 కడవల నీళ్లు తెచ్చి కట్టెల మీదను మాంసపు ముక్కల మీదను కుమ్మరింపుడని ప్రజలకు ఆజ్ఞాపించను. ఎన్ని నీళ్లు పోసారమ్మా? 4 కడవల నీళ్లు. దేని మీద పోసారు? కట్టెల మీద. మాంసమంతా కూడా తడిపేశాడు. మనము అగ్నితో కాల్చాలంటే ఏం చేయాలి? తడిని ఆరబెట్టాలి. పుల్లలు తడిగా ఉన్నాయి అనుకో, కాల్తీయా? కాలవు. ఇది మన లోక ఆచారం. కాబట్టి ఏదైనా మంట, పుల్లలు దహించబడాలంటే ఎండలో మనము దానిని ఆరబెడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏలియా చేసేటువంటిది చాలా భిన్నంగా ఉంది. ఇక్కడ ఆ యొక్క కట్టెలను, మాంసమును ఏం చేసాడు? ఆయన తడిపేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం. ఇక్కడ నీళ్లు అంటే దేవుని యొక్క వాక్యము. నీరు దేనికి గుర్తుగా ఉంది? వాక్యమునకు గుర్తుగా ఉంది. పిల్లలతో ఆటలాడబాకండి. కాసేపు ఒక 10 నిమిషాలు మీరు వాక్యం మీద ధ్యాస ఉంచాలి. నువ్వు కూడా ఫోన్ అక్కడ పెట్టి, ఫోన్ అక్కడ పెట్టి. గుళ్ళో ఫోన్లు ఏంటి? పోయింది వాక్యం. ఎక్కడున్నా? 4 కడవల నీళ్లు పోయమన్నాడు. ఎన్నిసార్లు పోయమన్నాడు? వాక్యం చదువు. రెండవసారి, మూడవసారి కూడా ప్రజలను అలాగే చేయమన్నాడు. అంటే ఎన్నిసార్లు పోసాడు నీళ్లు? 3 సార్లు పోసాడు. 3 సార్లు పోసాడంటే ఎన్ని కడవలు? 4, 4, 4, 12 కడవల నీళ్లు ఆ యొక్క ఎద్దు మాంసము మీదను కట్టెల మీదను నీరు పోయించాడు. మొత్తం తడిసిపోయింది. ఈ 12 కడవలతో ఎందుకు పోసాడు? 12 కడవలు. ఒక 20 పోయొచ్చు కదా, లేదా ఒక 15 పోయొచ్చు కదా.
ఒక 10 పోయొచ్చు కదా అని మనం ఆలోచన చేసినట్లయితే గోత్రాలు ఎన్ని ఉన్నాయమ్మా? ఇశ్రాయేలు ప్రజలలో 12 గోత్రాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కడవ నీళ్లు, అంటే 12 గోత్రాలు కూడా ఏకం చేస్తూవాడు, ఏక మనసు. ఎక్కడైతే 2-3 కూడి ఏక మనసుతో ప్రార్థన చేస్తారు అన్నాడు కదా ప్రభు, అలాగే ఇక్కడ గోత్రాలు 12 ఉన్నాయి. ఈ 12 గోత్రాలు కూడా ఏక మనసుతో ప్రార్థన చేయాలి అనే ఉద్దేశంతో ఏం చేశాడమ్మా ఆయన? 12 కడవల నీళ్లు పోశాడు. అవునా? 4, 4, 4 12 కడవల నీళ్లు పోశాడు. నీరు పోయిట చేసి అప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఆయన. మొదటి సమూయేలు గ్రంథములో ఒకటి ఉంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చను. ఏడుస్తుంటే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఏడిస్తే ఏమొస్తాయేమా? కన్నీళ్ళు వస్తాయి. హన్న ఎలా ఏడ్చిందంట? వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువుని ప్రార్థించింది. హృదయాన్ని కుమ్మరించినటువంటి ప్రార్థన. ఈ నీరు దేనికి గుర్తుగా ఉంది? వేదనను కుమ్మరించిన నీరు, కన్నీరు, కన్నీటి ప్రార్థనకి ఇది సూచనగా, సాదృశ్యముగా ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. విలాప గీతాల్లో చూసినట్లయితే విలాప వాక్యాలు చూడండి. విలాప వాక్యాల్లో చూసినట్లయితే 2వ అధ్యాయము 19వ వచనం. విలాప వాక్యాలు, విలాప గీతాలు 2వ అధ్యాయం. రేయి ప్రతి జామున లేచి ప్రభువునకు మొరపెట్టుము, నీ హృదయమును విప్పి ప్రభు ఎదుట మనవి చేయుము. చాలు చాలు, మళ్ళీ చదివే వాక్యం కరెక్ట్గా చదవాలి. నీవు రేయి ప్రతి జామున లేచి, అంటే తెల్లవారుజామున లేచి ఏం చేయాలంట? నాకు మొరపెట్టి ప్రార్థన చేయి, నీ ప్రార్థన నేను ఆలకిస్తానన్నాడు. నీరు దేనికి గుర్తుగా ఉందంటే కన్నీటి ప్రార్థనకు గుర్తుగా ఉంది. 12 గోత్రములైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. ఈ కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ వాక్యము మన కుటుంబంలోనికి, లేదా మన సంఘములోనికి, లేదా వ్యక్తిగత మన జీవితంలోనికి అన్వయింప చేసుకున్నట్లయితే ఏం చేయాలంట? కన్నీరు ప్రార్థన చేయాలి. నువ్వు చేసావు ఎప్పుడన్నా? కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, అందరూ పాడండి. ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే ఎందుక వేదన, నువ్వు కన్నీరు కార్చినటువంటి ప్రార్థన, నువ్వు వేదన చెందినటువంటి ప్రార్థన దేవుడు మరిచిపోడు. ఏలియా చేస్తున్నది అది మనకి జ్ఞాపకపరుస్తున్నాడు. ఆకాశం నుండి అగ్నిని ఏ విధముగా రప్పించాలి అని ఏలియా అక్కడ నీటితో ఏం చేశాడమ్మా? తడిపేశాడు. తడిపేసిన తర్వాత 36వ వచనం.
చాలు. ఇక్కడ వాక్యంలో 36వ వచనంలో మనం చూసినట్లయితే మొత్తం సిద్ధం చేశాడు అక్కడ. ఇప్పుడు సమయము కోసము వేచి ఉన్నాడు. ఏది కావాలి ఆయనకి ఇప్పుడు? అగ్ని కావాలి. ఈ మాంసమును దహించేటువంటి అగ్ని కావాలి. సమయము కోసము వేచి ఉన్నాడు. ఇదే అనుకూలమైనటువంటి సమయం అనుకున్నాడు. ఏ సమయం అది? సాయంకాల సమయము. సాయంకాలమే ఏలియా ఉదయం వెళ్ళాడు కదా కొండ దగ్గరికి. సాయంకాలం వరకు ఏం చేస్తున్నాడు? గబగబా చేయొచ్చు కదా, దేవుడు ఆయనతో మాట్లాడతాడు కదా, అయ్యా అగ్నిని పంపించాయని అడగొచ్చు కదా, అడగల. అక్కడ దేవునికి నైవేద్యం అర్పించేటువంటి సమయాలు కొన్ని ఉన్నాయి. ప్రతి దినము కూడా దహన బలిని అర్పించేటువంటి సమయాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. నిర్గమాకాండము 29వ అధ్యాయము 38 నుంచి 46 వచనాలు చూసినట్లయితే ఏలియా సాయంకాలమే ఎందుకు ఆ యొక్క బలి అర్పణ చేస్తూ ఉన్నాడు? నిర్గమాకాండము 29వ అధ్యాయము 38 నీవు పీఠము మీద సమర్పింపవలసిన బలులు ఇవి: కలకాలము, ప్రతిరోజు, ఏడాది గొర్రె పిల్లలను రెండింటిని బలిగా సమర్పించవలయను. 41 చదువమ్మా. చాలు. ఈ బలులు ఎప్పుడు అర్పించాలంట? ఉదయమున ఒకసారి, సాయంత్రం ఒకసారి దేవునికి దహన బలి అర్పించాలి. అందుకనే ఏలియా ఏ సమయం కోసం వేచి ఉన్నాడు ఇక్కడ? సాయంకాల సమయము. కాబట్టి ఈ సమయంలో యేసు ప్రభు కూడా సిలువ మీద మరణించింది ఎన్ని గంటలకి? సాయంకాలం. రాత్రి ఎన్ని గంటలకి? 3 గంటలకి. ఈయన కూడా దహన బలిని అర్పించటానికి పీఠము మీద గొర్రె పిల్లను దహన బలిగా అర్పించటానికి సాయంకాలం వరకు ఆయన వేచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే యోహాను శుభవార్త 2వ అధ్యాయము 4వ వచనములో చూసినట్లయితే కానానులో వివాహం జరుగుతున్నప్పుడు మరియ తల్లి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పిందమ్మా? అయ్యా ద్రాక్షారసము అయిపోయింది. నా ఇంకా చూడండి, బైబిల్ అక్కడ పెట్టండి. నేను చదవమన్నప్పుడు చదవండి, నా ఇంకా చూడండి, నా ముఖం ఇంకా చూడండి. అక్కడ మరియ తల్లి ఏమని చెప్పింది? అయ్యా ఇంట్లో ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు యేసు ప్రభు చక్కని మాట చెప్పాడు. ఆ గడియలు ఇంకా, అంటే ప్రతిదానికి కూడా ఒక సమయం ఉన్నది. ఏలియా అక్కడ బలి అర్పణ చేస్తూ ఉన్నాడంటే దానికి సమయం కోసం వేచి ఉన్నాడు. ఎప్పుడంటే ఆ సమయము సాయంకాల సమయం అని ఇక్కడ వాక్యం మనకి చక్కగా తెలియజేస్తా ఉంది. తర్వాత చదవమా 37వ వచనం. ప్రభు నా మొర ఆలింపుము, నీవే నా దేవుడవనియు వీరిని మరలా తిరిగి నీ చెంతకు రాబట్టుకుందువే అని వీరి ఎదుట రుజువు చేయమని ప్రార్థించను. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మోకరించాడండి ఆయన. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అగ్నిని దింపటానికి ఆఖరిగా ఏలియా చేసినటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవాలి. పీఠమునకు ముందుగా, పీఠమునకు సమీపముగా నిలబడి అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు అయినటువంటి నీవు, ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి నీవు, నీ ఆజ్ఞ ప్రకారమే నేను ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాను. నీ ఆజ్ఞ ప్రకారమే ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాను. నా మొర ఆలకించయ్యా. ఎందుకనంటే ప్రజలు ఎవరిని పూజిస్తున్నారు? పిల్లలతో ఆటలాడొద్దని చెప్పాను. లేదంటే పిల్లలు తీసుకుని బయటికి వెళ్ళిపోండి. వరండాలోకి వెళ్ళిపోండి. పిల్లలు తీసుకుని కంట్రోల్ చేయలేకపోతే వరండాలోకి వెళ్ళిపోండి.
ఏలియా ప్రధానమైనటువంటి ఘట్టంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఏమని మొరపెడుతున్నాడు తెలుసు? ఏలియా నేర్చుకోవాలి, ఏలియాని బట్టి మనం నేర్చుకోవాలి. అయ్యా, ఈ ప్రజలందరూ కూడా అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. ఎవరా దేవత? బాలు దేవత. బాలు దేవతలని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రజలు నిన్ను మరిచిపోయారు, నీకు దూరముగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి నీ దగ్గరికి తెచ్చుకోవాలి అంటే ప్రభువా, నువ్వు ఈ అద్భుతం చేయాలి. నువ్వెక్కడ నిజమైనటువంటి దేవుడివని నువ్వు రుజువు చేయాలి. ఇక్కడ ఇప్పుడు కానీ నువ్వు రుజువు చెయ్యకపోతే ఇక వాళ్ళు నీ దగ్గరికి రారు. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు తిరుగుతున్నారు అందరూ? ఆయన అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి తిరుగుతున్నారు. అవునా? ఒకసాట యేసు ప్రభు అంటాడు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారంటే నేను మీకు భోజనం పెడుతున్నాను కాబట్టి మీరు వస్తున్నారు అన్నాడు ఒకసాట. చూసారా? కాబట్టి ఏలియా చేసేటువంటి ప్రార్థన, వేదనతో కూడినటువంటి ప్రార్థన, కన్నీటితో చేసేటువంటి ప్రార్థన, కన్నీరు కార్చినటువంటి ప్రార్థన దేవుణ్ణి రుజువు చేసి నిరూపించి మనకి ప్రత్యక్షముగా దేవుణ్ణి చూపించినటువంటి ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏలియా చేసినటువంటి ప్రార్థనలో మూడు భాగాలు ఉన్నాయి. ఒకటేంటంటే దేవుణ్ణి ఆహ్వానించాడు. రెండవది ఏం చేశాడంటే దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు ఆయన. మూడవది ఏం చేశాడంటే ప్రార్థన ఆలకించవలసినటువంటి అవసరతను దేవుడికే చెప్పాడు ఆయన. అయ్యా, నా ప్రార్థన ఆలకించు. ఎందుకు ఆలకించాలంటే ఇదిగో ఈ ప్రజలందరూ కూడా చెట్టుకొకలో పుట్టకొకలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నువ్వు ఈ అద్భుతం చేయకపోయినట్లయితే ఇక వాళ్ళు తిరిగి నీ దగ్గరికి రారు అని మొరపెట్టి ప్రార్థన చేశాడు ఆయన. 38వ వచనం. అప్పుడు ప్రభువు పంపిన అగ్ని బలిపీఠపైకి దిగి వచ్చి ఆ బలిపీఠమును, కట్టెలను, కందకములోని నీటిని దహించి వేశాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏలియా చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడమ్మా? ఆకాశము నుండి ఏం తప్పించాడు? అగ్ని వచ్చేసింది. వచ్చేసి దేన్ని కాల్చింది? బలిపీఠం ఎలా ఉంది? తడిసిపోయి ఉంది. మాంసం ఎలా ఉంది? తడిసిపోయి ఉంది. కందకములో ఏమన్నాయి? నీళ్లు కూడా కాలిపోయినాయి అంట. మా వాక్యములు చక్కగా చూడండి. దేవుడు మరి అక్కడ దిగి వచ్చినటువంటి స్థలము కర్మెల్ కొండ. అగ్ని జ్వాలగా దిగిరవయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా దిగిరవయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. ఏలి అడిగిందే ఆ మాటల్లో ఉంది. ఏలి అడిగింది, నేను ఫోన్ అక్కడ పెట్టేయమన్నా, లేదా నువ్వు బయటికి వెళ్ళి వెనక్కి వెళ్ళి కూర్చో. ప్రార్థనలో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏలియా చేసినటువంటి ప్రార్థన ఏమడిగాడు? అగ్ని జ్వాలగా దిగిరవయ్యా, అభిషేకించి పంపుమయా. అగ్ని జ్వాలగా దిగిరవయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. ఏలియా విన్నపము విన్నావే నీవు, దిగి వచ్చితివే అగ్నిగా. ఏలియా విన్నపము విన్నావే నీవు, దిగి వచ్చితివే అగ్నిగా. ఉన్నవాటన్నిటిని కాల్చితివే, ఉన్నవాటన్నిటిని కాల్చితివే. పాపములన్నిటిని కాల్చుమయా, మా పాపములన్నిటిని కాల్చుమయా. అగ్ని జ్వాలగా దిగిరవయ్యా, అభిషేకమిచ్చి పంపుమయా. ఇదే ప్రార్థన ఆయన చేశాడు.
ఆ ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడా లేదా? విన్నాడు. విని వెంటనే అగ్నిని ఆయన పంపించాడు. పంపించిన తర్వాత 39వ వచనంలో చూడండి, ఆ అగ్నిని చూచినటువంటి ప్రజలు నేల మీద బోర్ల పడి దండము పెట్టి, యావే దేవుడు, యావే ఒక్కడే దేవుడు అని పలికిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు చెట్టుని పుట్టని దేవతల్ని, అన్ని దేవతల్ని, అషేరా దేవతల్ని, బాలు దేవతల్ని, వాళ్ళని వీళ్ళని పూజించినటువంటి ప్రజలు ఉదయమంతా కూడా కష్టపడిన వాళ్ళ దేవతలు ఎవరైనా దిగొచ్చారా? దిగిరాలా. కానీ సాయంకాల సమయంలో బలి అర్పించేటువంటి ఏలియా ప్రవక్త పీఠం దగ్గర బలి అర్పించి అగ్నిని రప్పించినప్పుడు, మాంసమంతా కూడా దహించి వేయించబడినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యమైపోయి ఒక్కసారి అందరూ బోర్ల పడిపోయారు. బోర్ల పడిపోయి, అయా నువ్వు ఒక్కడవే దేవుడవు, యెహోవా దేవుడు నువ్వు ఒక్కడవే, ప్రభు ఒక్కడవు దేవుడైనటువంటి నీవే నిజమైనటువంటి దేవుడవు అని చెప్పి నిన్ను ఆరాధిస్తామని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ప్రభువు దగ్గరికి వచ్చారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నావా? ఈ తపస్సు కాలంలో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభువుకు నువ్వు దూరంగా జీవిస్తూ ఉన్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అలా వెళ్ళినట్టయితే నిజమైనటువంటి దేవుడు నీ జీవితంలో కూడా ఒక అద్భుతం చేస్తాడు. అందుకని మొరపెట్టి ప్రార్థన చేయమని కర్మెల్ కొండ మీద ఏలియా యొక్క అనుభవాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది కర్మెల్ కొండ యొక్క అనుభవం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రభు యొక్క అనుభవాన్ని పొందటానికి మరి తపస్సు కాలంలో ప్రయాసపడాలని ఈ కర్మెల్ కొండ ద్వారా ఏలియా అనుభవాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఏలియాకు నువ్వు ఇచ్చినటువంటి శక్తిని నాకు కూడా ఇవ్వయా. ప్రార్థన చేయాలి. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థించి నిన్ను చేరి భాగ్యమయ్యమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమయ్యమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, అభిషేకం కావాలయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. తప్పిపోయినటువంటి మనము తిరిగి ప్రభు దగ్గరికి మరలా చేరుకోవాలని కర్మెల్ కొండ అనుభవాన్ని ద్వారా ఈరోజు మనం ధ్యానించుకున్నాం. అలాంటి అనుభవాన్ని మనందరం పొందే విధముగా దేవుడు తన యొక్క కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పాట పాడండి.